నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు చిక్కుల్లో పడ్డారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించి ఏ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో నిలిచిన కిషోర్ కు 2 రాష్ట్రాల్లో ఓటు ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పుడు విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అంశంపై అధికార విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతకు ఏ పార్టీలో ఓటు హక్కు ఉంది, అసలు ఏం జరుగుతుందో తెలియదు. తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. బీహార్లోని కర్గార్ అసెంబ్లీ నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్లోని భవానీనగర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ ఓటరుగా ఉన్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో కర్గార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కిషోర్ కు లేఖ రాశారు. 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో మీరు ఓటరుగా ఎందుకు పేరు నమోదు చేసుకున్నారో 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఆదేశించారు. ఆయన నేరుగా గాని ఆయన తరపున ఎవరైనా గాని హాజరై వివరణ ఇవ్వొచ్చని లేఖలో తెలిపారు. అధికారిక రికార్డుల ప్రకారం ప్రశాంత్ కిషోర్ పేరు కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో 121 కాళీఘాట్ రోడ్డు చిరునామాతో నమోదై ఉంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా. అలాగే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కూడా ఇదే. ప్రశాంత్ కిషోర్ ఓటు వేయాల్సిన కేంద్రం బి రణిశంకరి లేన్ లోని సెంట్ హెలెన్ స్కూల్ అని ఎన్నికల అధికారి తెలిపారు. 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ కు రాజకీయ సలహాదారుడిగా పనిచేశారు. ఇక ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ పేరు బీహార్ రాష్ట్రం రోహతస్ జిల్లాలోని కార్గార్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నమోదైంది. అది ససారం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. పోలింగ్ కేంద్రం కోనార్లోని మాధ్య విద్యాలయాన్ని అధికారి తెలిపారు. 1950లోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టవిరుద్ధమని ఎన్నికల అధికారి తెలిపారు. అదేవిధంగా సెక్షన్ 18 ప్రకారం ఒకే నియోజకవర్గంలో బహుళ పేర్లతో నమోదు చేయడాన్ని కూడా నిషేధిస్తుందని చెప్పారు. ఎవరైతే తమ నివాసం మార్చుకున్నప్పుడు ఫామ్ 8 ద్వారా ఓటరు రికార్డులను మార్చడం తప్పనిసరిని ఆయన వివరించారు. ఈ విషయంపై జన్ సురాజ్ పార్టీ జాతీయ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ స్పందించారు. దీనికి పూర్తి బాధ్యత ఎన్నికల మిషన్ దే అవుతుంది. బీహార్లో ఎస్ఐఆర్ ను ఎంతో ఉత్సాహంగా ప్రారంభించింది. పేర్ల తొలగింపు కూడా భారీగా జరిగింది. అయినా ఒక ప్రముఖుడి విషయంలోనే ఇలాంటి లోపం జరిగితే మిగతా ప్రాంతాలలో ఈసీ ఎంత జాగ్రత్తగా పనిచేస్తుందో ఊహించవచ్చు. ప్రశాంత్ కిషోర్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనకు బాధ్యతలు బాగా తెలుసు. గతంలో ఆయన మమతా బెనర్జీకి వ్యూహకర్తగా పనిచేశారు. తమ వైపు నుంచి తప్పు జరిగిందని భావించినా ఏమైనా సందేహాలు ఉన్నాయని ఈసీ సంప్రదిస్తే లీగల్ టీమ్ స్పందిస్తుంది అని సౌరభ్ సింగ్ తెలిపారు. అయితే బెంగాల్ ఓటరు జాబితా నుంచి పేరును తొలగించేందుకు ప్రశాంత్ దరఖాస్తు చేశారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. మరోవైపు ఈ విషయంపై ఎన్డీఏ ఇండియా కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయని, కానీ బంగాల్లో ఓటు హక్కు ఎందుకు ఉందని జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ అన్నారు. వ్యూహకర్త కావాలంటే ఆ రాష్ట్రంలో ఓటరుగా ఉండాలా అంటూ ప్రశ్నించారు. 2021 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజ్యసభకు పంపించమని మమతా బెనర్జీతో కిషోర్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేశారని వారు అనుమానం వ్యక్తం చేశారు. కానీ బెనర్జీ తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టారు. అందుకే కన్సల్టెన్సీ వ్యాపారం నుంచి తప్పుకున్నట్లు నాటకమాడారని నీరజ్ కుమార్ అన్నారు. అయితే మమతా బెనర్జీ గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశాన్ని తీవ్రమైన నేరమని బీజేపీ పేర్కొంది. కిషోర్ బీహార్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ తో రహస్యంగా కుట్ర చేస్తున్నారని బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ స్పందిస్తూ బీహార్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న లోపాలను ఇది బయటపెడుతుందని అన్నారు. నేతల పేర్లు కూడా 2 చోట్ల నమోదైన ఉదాహరణలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు కూడా అదే జాబితాలో చేరిందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల్లో నకిలీ పేర్లు పునరావృతం కాకుండా వంటి సమస్యలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ అంగీకరించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించింది. మొదటగా ఈ ప్రక్రియలో బీహార్లో చేపట్టింది. సెప్టెంబర్ 30న విడుదల చేసి ఓటర్ జాబితాలో ఏకంగా 68.66 లక్షల పేర్లు తొలగించింది. అందులో సుమారు 7 లక్షల మందికి 2 చోట్ల ఓట్లు ఉన్న కేసులు ఉన్నాయని వెల్లడించింది. తొలి దశలో భాగంగా బీహార్లో ఎస్ఐఆర్ ను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా 12 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా 2వ దఫా ఎస్ఐఆర్ ను చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించింది. రిప్రజెంటేటివ్
రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950లోని సెక్షన్ 17 ప్రకారం ఏ వ్యక్తికి కూడా దేశంలోని ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండకూడదని ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్ కు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండటం ఆయన్ను చిక్కుల్లో పడేసింది. సొంత పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల బరిలో ఉన్న ఆయనకు ఇది రాజకీయంగా కొంత నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.